అంటూ ఉన్నారు నారా లోకేష్. ఒకసారి బయట ప్లే చేయండి. రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చట్టాలు ఉల్లంఘించిన ఓకే. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? నేను ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగి నాకు తెలిసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటున్నారా లోకేష్ రెడ్ బుక్ గురించి ఇంత డీటెయిల్డ్గా మాట్లాడడం. సో రెడ్ బుక్ గురించి చాలా హోర్డింగ్స్ చూసాం మనం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఏదో జరగబోతోంది అనే ఒక హింట్ అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. బట్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అని ఆయన చెప్పలేదు, కానీ ఓపెన్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిపోయింది. జోగి రమేష్ అరెస్ట్ నుంచి, అంతకుముందు పెద్దిరెడ్డి భూ కబ్జాల దగ్గర నుంచి. సో రెడ్ బుక్ మాకు మ్యాండేటరీ అంటూ ఉన్నారు నారా లోకేష్. అంటే రవిశంకర్, ఇప్పుడు లోకేష్ ఒక అథారిటేటివ్గా సాధికారంగా ఈరోజు ప్రకటన చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కూడళ్లలో అన్నింటిలో దాని బొమ్మ పెట్టారు, ఫ్లెక్సీలు పెట్టారు. ఎందుకు పెట్టారు? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది అనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ. అంతకుముందు వీళ్ళేమో రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుంది అనేవాళ్ళు, వాళ్ళేమో ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం. అందుకే అన్నా నేను ఆర్ఆర్ వర్సెస్ ఆర్బీ అని. ఆర్ఆర్ అంటే రాజారెడ్డి, రెడ్ బుక్ అంటే ఆర్బీ అని. సో ఆర్బీ రాజ్యాంగం అనేది ఇప్పుడు లోకేష్ ఈరోజు దాన్ని సృష్టికర్త ఆయనే కాబట్టి, ఆయన పాదయాత్ర సమయంలో చెప్పారు కాబట్టి, యువగాళం చెప్పారు కాబట్టి ఆయన దాన్ని ఇంకా ప్రకటించేశారు. ఇప్పటివరకు దాని మీద అటు ఇటు చర్చలు, లేకపోతే కొల్లు రవీంద్ర లాంటి మంత్రులు మీకేంటి రెడ్ బుక్ నిద్రలో కూడా అదే వస్తున్నా, దానికి ఎందుకు భయపడుతున్నారు, ఇలా మాట్లాడినవన్నీ చాలా ఉన్నాయి. సో లోకేష్ ఈరోజు 3 ముఖ్యమైన వాక్యాలు చెప్పారు దానికి సంబంధించి. ఒకటి, రెడ్ బుక్ అనేది తప్పకుండా అమలు జరుగుతుంది, నేను ప్రతి సభలో చెప్పాను. అయితే చట్టరీత్యా తప్పు చేసిన వాళ్ళ మీద ఉపయోగిస్తాం. మూడవది, మాకు మ్యాండేట్, నేను ప్రతి సభలో చెప్పిన తర్వాత కూడా మాకు ఇంత బ్రహ్మాండమైన 164 సీట్లు వస్తే మేము దాన్ని ఎందుకు అమలు జరపకూడదు? దాన్ని అమలు జరపమనే కదా ప్రజలు మాకు ఇచ్చారు, ఆదేశం ఇచ్చారు, అనుకూలంగా తీర్పిచ్చారని ఆయన అంటున్నారు. కాబట్టి ఇంక ఇది ఒక దశ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే లోకేష్ స్వయంగా ఇంత సూటిగా చెప్పడం, పైగా మీరు చూస్తే కనుక ఒకసారి అన్నారు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఒకసారి అన్నారు, కానీ మిగిలిన అన్నిసార్లు నేను చెప్పాను, నా సభల్లో చేశారు అనేది ఒక విధంగా లోకేష్ అసర్షన్ నిలదొక్కుని ప్రభుత్వం తరఫున నేను అమలు చేస్తాను, నా సభల్లో నేను చెప్పాను అనేది ఆయన చాలా స్పష్టంగా, అంటే వ్యక్తిగతంగాను ప్రభుత్వ పరంగాను ఆయన చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు రూఢి చేసుకోవచ్చు, ఇప్పుడు అమలు జరుగుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం అని. కాకపోతే మనం ఒక విషయం చెప్పొచ్చు, రెడ్ బుక్ అక్కర్లేదు, రాజ్యాంగ రీత్యా కూడా ఎవరైనా చట్టరీత్యా తప్పులు చేస్తుంటే అవకాశం ఉంటే వాళ్ళని తప్పకుండా చర్య తీసుకోవాలి. వాళ్ళ మీద కోర్టులు ఏం చెప్తే ఆ విధమైనటువంటి చర్య తర్వాత అమలు జరుగుతుంది. ముందు ప్రాథమికంగా ప్రభుత్వాలు ప్రారంభించి కోర్టులకు సమర్పిస్తాయి, నివేదిస్తాయి, కోర్టులు ఏం చెప్తే అవి చేస్తాయి. కాబట్టి చట్ట పరిధిలో జరిగినంత వరకు ఎవరికి దేనికి అభ్యంతరం లేదు. చట్ట పరిధి దాటారా అంటే అది కోర్టులో నిర్ణయిస్తాయి మళ్ళీ. అందుకని ఈ రోజు నుంచి, అంటే ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్రం అనుకుంటే, ఆగస్టు 16వ తేదీ నుంచి లోకేష్ గారు అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ నిబంధనలు అమలు జరుగుతాయి అని చెప్తూ ఉన్నారు. రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్యల